మీరు తొందరగా కోలుకోవాలత్తయ్య. నువ్వు నా విషయంలో ఇంత శ్రద్ధ తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. కానీ నా గురించి అనవసరమైన శ్రమ తీసుకుంటున్నావేమో అనిపిస్తుంది. శ్రమ ఏంటత్తయ్య? కోడలిగా ఇది నా బాధ్యత. అందుకే అత్తయ్య అని వరుస కలిపాను కదా. మీరు కోలుకున్నాక మీ దగ్గర సంగీతం నేర్చుకోవాల్సిన శిష్యురాల్ని. అందుకే రెండూ కలిపి కోడలిగా నా బాధ్యత అన్నాను. ఎవరా అమ్మాయి? మీనాక్షి నడిపించేదెవరు? అమ్మో మావయ్య! అత్తయ్య, ఏంటి? మన ఇంటి ముందు ఎవరో అటు ఇటు తిరుగుతూ నీకు సైట్ కొడుతున్నారు అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? అబ్బా చూడండి అత్తయ్య, మీకే తెలుస్తుంది. అత్తయ్య, యాక్సిడెంట్ అయినప్పుడు మిమ్మల్ని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది ఈయనేనా? అవును. నీకెలా తెలుసు? అంటే లోపలికి రాకుండా ఇందాకటి నుంచి అటు ఇటు తిరుగుతుంటే ఒకవేళ మీతో థ్యాంక్స్ చెప్పించుకోవడానికి వచ్చి అడగలేక బయట తిరుగుతున్నాడేమో అని అనుమానం వచ్చింది అత్తయ్య. పాపం మీ థ్యాంక్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నాడు అత్తయ్య. లోపలికి పిలిచి కాఫీ ఇచ్చి థ్యాంక్స్ చెప్పండి, ఓ పని అయిపోతుంది. ఏయ్, మాట్లాడుకో, కిందకి వెళ్తాం పద. భలేవారే అత్తయ్య. ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపం ఏంటో తెలుసా? సహాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోవడం. మీరు ఆగండి, నేను చెప్తాను. ఏవండి? ఏయ్, ఏ మహాలక్ష్మి, ఎందుకలా దాక్కున్నావు? ఆయన వచ్చింది మీతో థ్యాంక్స్ చెప్పించుకోవడానికి. నేను కనపడితే బాగుండదని దాక్కున్నాను. మరి మీరెందుకు దాక్కున్నారు? అంటే సడన్ గా నువ్వు అలా పిలిచేసరికి ఆయన చూస్తే బాగుండదని దాక్కున్నాను. చూస్తే ఏమవుతుంది? ఆయనంటే మీకు భయమా? నాకేం భయం? అసలు ఆయన ఎవరో నాకు తెలిస్తేనే కదా. అయితే నిలబడండి. నిలబడతాం, నాకేం భయం? అలా బయటే నిలబడ్డారేంటి? వచ్చి కాఫీ తాగి వెళ్ళండి. కాఫీ తాగి వెళ్ళమందంటే మీనాక్షి పిలిచుంటుంది. ఏంటిది? ఆయన లోపలికి వస్తున్నారా? ఎందుకలా రమ్మన్నావు? అబ్బా, ఆయన వచ్చేశారు. ముందు కిందకెళ్ళి కాఫీ ఇవ్వండి, వెళ్ళండి. నేను పిలిచినా మీరు పిలిచినట్టే కదత్తయ్య. పదండి చెప్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,